కోతః కోతస్య కోతోభ్యః అంటే ఏంటండి? చెప్తా ఈ కథ చూడు. ఎవరు లేని మనసులో ఎదురు రావే నా చెలి. అడుగు జారే వయసులో అడిగి చూడు కోగిలి. ఏమండి ఏమండి లేవండి. ఏమిటి పొట్ట లోపల పెట్టుకోండి. అబ్బా పొట్టండి పొట్ట. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఏమండి పొట్టండి పొట్ట లోపల పెట్టుకోండి. అబ్బా ఏం కొంపులు అంటుకున్నాయని ఇంత హడావుడిగా లేపేస్తున్నావు. ప్రశాంతంగా కళలు కూడా కన్నావు. ఈరోజు సండే. అందుకే కదే పొద్దున 11 వరకు పడుకుంటూనే ఉన్నాను. ఇదంతా దేశ అభివృద్ధి గురించే, అర్థం చేసుకో. దేశాభివృద్ధ మీ అభివృద్ధ? నా అభివృద్ధి దేశ అభివృద్ధి. నేను బాగుంటేనే దేశం బాగుంటుంది. అవునా? ఈ దేశంలో ఉన్న మన కిచెన్లో ఉన్న అంట్లు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. వెళ్ళి కడిగండి. పిచ్చిదానా, నేను కడిగానుకో నా ఆయుష్ తగ్గుద్ది. నువ్వు కడిగావనుకో వాటి ఆయుష్ పెరుగుద్ది. నువ్వే కడిగేసే. మరి లంచ్? పొద్దున్నే ప్రాన్స్ బిర్యానీతో మొదలెట్టి మధ్యాహ్నం మటన్ బిర్యానీతో కంటిన్యూ చేసి సాయంత్రానికి చిల్లీ చికెన్ చేసావనుకో రోజుకి న్యాయం చేసినట్టు ఉంటుంది. అలా చేసి. చికెనా? అంటే మనం పూర్ పీపులా అండి? రత్నం ఏం మాట్లాడుతున్నావు? నాన్ సెన్స్. అలా అయితే పాలకొల్లులో పరగడుకునే పౌర్ణమి రోజు నా కోసం చేసిన చికెన్ బిర్యానీ మీ నాన్న మొత్తం తినేశాడు. అప్పుడేమైంది మీ పూర్ స్టేటస్? అయ్యో, మా నాన్న ఆయన కోసం తినలేదండి. రాక అల్లుడిసి ఇంటికి వస్తే గోరుమిఠాయిలు పెడితే గోరోజనం పెరిగిందని మీరు ఎక్కడ అనుకుంటారో అని మా అమ్మ చికెన్ బిర్యానీ చేసింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దామని. టేస్ట్ చేద్దామని వెళ్ళి వేస్ట్ చేయకూడదని చెప్పేసి మొత్తం తినేశాడు కదా. అది వాషింగ్ మిషన్లో విజిల్ సౌండ్ వస్తుంది. వెళ్ళి కట్టేయాలి. మీరు పడుకోండి. పోవే పో. కోతలు రాయడని చెప్పేసి అనవసరంగా నాకు ట్యాగ్లను ఇచ్చారు మీరంతా కలిసి. నాకు కాదు ఇవ్వాల్సింది, మా ఆవిడికి. చురకల చంద్రముఖి అని వాషింగ్ మిషన్లో విజిల్స్ వస్తున్నాయంట. ఇది దీని కోతలో. అవునండి, మీ కోతల వల్ల మీకు కానీ ఈ దేశానికి కానీ ఏమన్నా ఉపయోగం ఉందా? పిచ్చిదానా, ఈ దేశంలో 99% మంది బతికేది ఈ కోతల మీదనే. ఉద్యోగం రావాలన్న కోతలు, ఇంట్లో బతకాలన్న కోతలు, ఫ్రెండ్ అప్పు అడగాలన్న కోతలు, ప్రేమలో పడాలన్న కోతలే. అందుకే మన పెద్దోళ్ళు ఏమన్నారంటే కోతః కోతస్య కోతోభ్యః. ఇది బాలయ్య బాబు డైలాగ్లా ఉందండి. అంటే ఏంటండి? కోత చెప్పినోడికి నమస్కారం, కోత విన్నోడికి నమస్కారం, ఈ కోతలన్నిటినీ నమ్మినోడికి మహా నమస్కారం. అందుకే మనం కోతల రాయుడు